తాజా 30 ఏమాత్రం సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా స్వీయ ప్రతిభతో స్టార్ హీరోగా ఎదిగాడు నేచురల్ స్టార్ నాని. వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. నేను లోకల్ తర్వాత నాని తన రెమ్యూనరేషన్ను పెంచాడు. నేను లోకల్ ముందు వరకు నాని ఒక్కో సినిమాకు 3 కోట్ల రూపాయలు తీసుకునేవారు. నేను లోకల్ తర్వాత నాని రెమ్యూనరేషన్ 5 కోట్లకు పెరిగినట్లుగా తెలుస్తోంది. నానికున్న ఇమేజ్, మార్కెట్ దృష్ట్యా ఈ రేంజ్ రెమ్యూనరేషన్ సమంజసమేనని సినీ పండితులు చెప్తున్నారు. ప్రస్తుతం నాని ఏడాదికి 3 సినిమాలు తీస్తున్నారు. అంటే నాని సంపాదన సంవత్సరానికి 15 కోట్ల రూపాయలు అన్నమాట. ప్రస్తుతం డివివి దానయ్య నిర్మిస్తున్న నిన్ను కోరి అనే సినిమాలో నాని నటిస్తున్నాడు. ఆ తర్వాత దిల్ రాజు సినిమా చేసేందుకు అంగీకరించాడు. అది పూర్తయిన తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో కనిపించనున్నాడు. ఈ 3 సినిమాలు ఈ ఏడాది తెరకెక్కనున్నాయి. ఆ తర్వాత బాహుబలి నిర్మాతల బ్యానర్లో ఓ సినిమా చేయడానికి నాని అంగీకారం తెలిపాడని సమాచారం. ఆ సినిమాకు నానికి భారీ పారితోషికం ఇవ్వనున్నారని సమాచారం. బాహుబలి ప్రీ రిలీజ్ వేడుకలో నాని కనిపించడానికి అది కూడా ఒక కారణమని సినీ జనాలు చెప్తున్నారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.